మనమైతే అరుణాచలం రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ చూస్తే చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. ఇది మా రూమ్ గైస్. మనమైతే ఇప్పుడు అన్నమలయ టెంపుల్ కి అయితే వచ్చినాం. సో తమిళనాడు రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 2 hours జర్నీ అరుణాచలంకి. లాస్ట్ విలేజ్, ఆంధ్రప్రదేశ్ లాస్ట్ విలేజ్ పల్లూరు, అది దాటేసి సో తమిళనాడు ఎంటర్ అయిపోయినాం. లెట్స్ గో. టైం ఏమో 6:42 అవుతుంది. ఇంకా 20 kilometers ఉంది. మనమైతే అరుణాచలం అయితే వెళ్ళిపోతున్నాం. తిరువన్నమలై ప్లేస్, అరుణాచలం టెంపుల్. తిరువన్నమలై అయితే మనం వెళ్ళిపోతున్నాం. 20 kilometers, హాఫ్ అన్ అవర్ జర్నీ. ఇక్కడ హోటల్స్ది ప్రాబ్లం అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు చూపించేది ఒకలాగుంది, వేరే వాళ్ళు రివ్యూ ఇచ్చేది ఒకలాగుంది. అది ప్రాబ్లం అవుతుంది. మేము ఇక్కడ ఒక నైట్ స్టే చేద్దామంటే సరిగ్గా హోటల్స్ దొరుకుతలేవు. మంచి మంచి హోటల్స్ కూడా ఎట్లా అంటే లైక్ వాడు చూపించే మంచిగా చూపిస్తున్నారు, కానీ గెస్ట్ రివ్యూస్ ఉంటాయి చూడు, అవి బాగుంటాయి. సో చూడాలి. పీపుల్, ఇదిగోండి అరుణాచల కొండ. మనం ఫైనల్లీ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయినాం. టైం 7:01. టెంపుల్ కొండ. జై అరుణాచలేశ్వర, జై అరుణాచలేశ్వర స్వామి. ఫైనల్లీ మనమైతే అరుణాచలం రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు నేను ఉన్నది ఏంటంటే హెల్డ్ స్పాట్స్ రిసార్ట్. యాక్చువల్లీ హోటల్స్ అవన్నీ చూసినాము, చాలా హోటల్స్ చూసినాము, అంత మంచిగా ఏం అనిపించలేదు. ఇక కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టేసి అయితే రిసార్ట్కి అయితే వచ్చినాం. చాలా బాగుంది, మీకు చూపిస్తా. ఇప్పుడు నైట్ అవుతుంది. ఎగ్జాక్ట్ టైం ఎంత అంటే 8:47 అవుతుంది. సో ఇప్పుడు మీకు నైట్ చూపిస్తా మొత్తం ఎట్లుంటుందో. మా రూమ్ చూపిస్తా, అండ్ మార్నింగ్ వచ్చేసరికి మార్నింగ్లో మొత్తం చూపిస్తా. ఇప్పుడు ఓన్లీ మా రూమ్ దాకా చూపిస్తా, ఎందుకంటే ఇక నైట్ అవుతుంది. ఇంకా తినేసి మేము గిరి ప్రదక్షిణకి వెళ్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ గో, కమిన్. సో చూస్తున్నారా, బాగుంది కదా చాలా. అంటే నైట్ టైం నడుస్తున్నాం కూడా లైట్స్తో చాలా బాగుంది ఇక్కడ. ఫస్ట్ అక్కడికి వచ్చేసి రీక్రియేషన్ రూమ్ అంట. అది చాలా డార్క్లో ఉంది. మేము ఫస్ట్ చూసి అది రిసెప్షన్ అనుకున్నాం, కానీ తర్వాత చూసినాం రీక్రియేషన్ రూమ్ అని. చాలా డార్క్ ఉంది అది. సో చాలా బాగుంది రిసార్ట్. పొద్దున తీస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు నేను మీకు మా రూమ్ అవే చూపిస్తా, మా రూమ్ దాకానే. రేపు మార్నింగ్ అయితే నేను మీకు మొత్తం చూపిస్తా, ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి ఉన్నాయో. బుల్లక్ కార్ట్ రైడ్ అంట, రీక్రియేషన్ సెంటర్ అంట, గేమ్స్ అంట, పోట్రీ అంట, లైబ్రరీ అంట, మిల్కింగ్ ద కౌ అంట, వావ్, యోగా అంట, పండిత్జీ ఫర్ చాంటింగ్ అంట, దేవుని పేరు తీసుకోవడానికి కూడా పండిత్జీ ఉంటాడంట, మంత్రాస్ అంట, గేమ్స్ అంట, టీ అంట, ప్యారెట్ ఆస్ట్రాలజీ అంట. అమ్మో చాలా ఉన్నాయి, దాని టైమింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, చూసుకోండి. నేను మీకు ఈ రిసార్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అందరూ ప్రీ బుక్డ్ చేసుకుంటున్నారు అన్నీ. మాకు తెలియక ఉంటుందేమో, ఎక్కువ రష్ ఉండదేమో అనుకున్నాం, బట్ చాలా రష్ ఉండిపోయింది ఇక్కడ. సో మీకు చూపిస్తా చూడండి కొన్ని. సో ఇక్కడ నుంచి మన రూమ్ స్టార్ట్ అవుతుంది. మన రూమ్ ఎగ్జాక్ట్ ముందే ఉంటుంది, మీకు చూపిస్తా రండి. సో ఇక్కడ చూస్తే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక సైడ్ నుంచి ఒక సమ్వేర్ అరౌండ్ దేవుణ్ణి కూడా చాంటింగ్ వినిపిస్తుంది.
స్పీకర్స్లో పెడతారు కదా దేవుణ్ణి, అట్లా అది కూడా వినిపిస్తుంది లిటిల్ బిట్. ఎట్ సైడ్ నుంచి గెస్ట్ చేయలేకపోతున్నాం కానీ వినిపిస్తుంది. సో బ్యాట్ సౌండ్స్ వింటారు కదా, కీ కానీ చాలా పీస్ఫుల్గా ఉంది గైస్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఓకే, నేను బ్యాట్స్ అనుకున్నా, బ్యాట్స్ కూడా ఉన్నాయి కానీ అది ఏసీ జనరేటర్ సౌండ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో ఇది మన రూమ్. నేను మీకు రిసార్ట్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అన్ని డీటెయిల్స్ చెప్తా, అరుణాచలం ఎట్లా రావాలి, ఎట్లా వెళ్ళాలి అని. ఎందుకంటే చాలా మందికి టఫ్ అవుతుంది. ఇప్పుడు మేము ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్ళినాం కాబట్టి మాకు కూడా టఫ్ అయింది. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఈ రుద్రాక్షమాల మీరు చూసిరు కదా, ఇది మాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఇంకా దాంతోపాటు కోకోనట్ వాటర్ కూడా ఇచ్చారు. ఆ కోకోనట్ వాటర్ అయితే చాలా స్వీట్ అండ్ అమేజింగ్ ఉంది. అండ్ ఇక్కడ రిసార్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఏంటంటే మాకు 8,500 పడింది. మీరు ఒకవేళ ప్రీ బుక్ చేసుకున్నారనుకోండి, మీరు అగోడా లాంటి ఏమైనా వెబ్సైట్స్లో, నేనైతే మోస్ట్లీ అగోడానే చేసుకుంటాను. ఎందుకంటే మేము పూరి జగన్నాథ్ వెళ్ళినప్పుడు కూడా అగోడా మాకు కొంచెం రేట్స్ తగ్గడంలో హెల్ప్ చేసింది. సో ఇక్కడ 6,000 అరౌండ్లో దొరుకుతుంది అగోడాలో నేను చూసినప్పుడు. నార్మల్గా ఇప్పుడు ఇక్కడ హోటల్ వాళ్ళ దగ్గర తీసుకుంటే, రిసార్ట్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి 8,500 అనేది వస్తుంది. టెంపుల్ నుంచి ఇది ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది, అరౌండ్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. కొంచెం అవుట్స్కట్స్ టైప్. అండ్ అక్కడ సిటీ లోపల కూడా మేము రూమ్స్ అనేది చూసినాము, అంత మంచిగా అనిపించలేదు. ఇంకా డాడీకి నచ్చలేదు. ఇంకా డాడీ అన్నాడు కొంచెం ఎక్కువ అమౌంట్ అయిపోయినా ఏం కాదులే పెట్టేసుకుందామని చెప్పి ఇంకా 1 డేకి ఇక్కడ పెట్టుకున్నాం. ఇది 1 డేకే 8,500 అయింది. ఇంకోటి ఏంటంటే మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే నేను అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని మేము మీకైతే చెప్తా. నేను కూడా కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ చూసిన, లైక్ ఒక అరౌండ్ 3,000-4,000, 2,000 కూడా అరౌండ్ ఉన్నాయి. కానీ అవి యాక్చువల్లీ అంత బాగాలేవు. వాడు ఎట్లా అంటే వాడు చూపించే రూమ్స్ చూపిస్తాడు నార్మల్గా, వాడు స్టార్టింగ్ న్యూలో ఎట్లా ఉంటుందో అవన్నీ చూపిస్తాడు, కానీ గెస్ట్ రివ్యూస్ చూస్తేనేమో అంత మంచిగా ఉంటలేవు. ఇక ఈ మధ్య చాలా ఇవి నడుస్తున్నాయి, ఇక ఫేక్ రివ్యూస్ కూడా ఇచ్చుకుంటారు వాళ్ళ ఓన్. కానీ సో అది ప్రాబ్లం అవుతుంది. అది ఏమంటాం చెప్పుకోవడంలో గెస్ట్ చేయడం ప్రాబ్లం అవుతుంది. మేము ఒక జీవితం అనే ఒక హోటల్ చూసినాము, అదైతే అసలు ఫుల్ అయిపోయింది. అది నేను తీద్దాం అనుకున్నా, ఇంకా తీయలేదు. ఎందుకంటే హోటల్ అక్కడ తీసుకుందాం అనుకున్నాం, బట్ అక్కడ ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది, రూమ్స్ లేవన్నారు. ఇది మా లాస్ట్ యాక్చువల్లీ. ఇక్కడ కూడా ఏమంటారు ఖాళీగా లేవు, ఇక్కడ ఇది లాస్ట్. ఇంకా వస్తూనే ఉన్నారు యాక్చువల్లీ జనాలు. సో రిసార్ట్ నేమ్ హ్యాలెజ్ స్పార్సా. నేను మీకు స్టార్టింగ్ వర్డ్ ఉందిగా హ్యాలెజ్, అది యాక్చువల్లీ నేను తప్పు చెప్పిన మీకు స్టార్టింగ్లో. సో మాది రూమ్ నెంబర్ 132. మీకు మా రూమ్ చూపిస్తా, లోపలికి వచ్చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకి అక్కడికి వచ్చేసి మనకు ఒక బెడ్ అయితే ఇచ్చిండు, కొంచెం లార్జ్ మంచిగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక వార్డ్రోబ్, ఇక్కడ మా ఐటమ్స్ కూడా పెట్టేసుకున్నాం మేము ఆల్రెడీ. అండ్ ఇక్కడ చూస్తే సమ్ ఐటమ్స్ అక్కడ కూర్చోవచ్చు అనమాట ఇక్కడ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ చూస్తే ఇవ్వండి రుద్రాక్షమాల, మాకు చెప్పినా కదా, మాకు ఈ రుద్రాక్షమాల కాంప్లిమెంటరీ ఇచ్చారని మీకు చెప్పినా కదా. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టఫింగ్స్, చాయ్ చేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు మనం, చాయ్ కాఫీ అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ వాడు ఇచ్చింది చూడండి, మినీ బార్ మెన్యూ అంటే మనకు సంబంధించింది కాదు, కానీ మీకు కుట్టిగా చూపిస్తున్నాం మొత్తం ఇన్ఫర్మేషన్. ఏమంటే ఆల్మండ్ అనేది డ్రింక్స్ అనేది చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మీ డ్రింక్స్ అని కూడా ఒక డ్రింక్ కనిపిస్తలేదు కదా మీకు, కానీ డ్రింక్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే చిన్న మినీ రీఫ్రిజిరేటర్ అయితే ఉంది మన దగ్గర. అండ్ ఇక్కడ మేము మా థమ్స్అప్ పెట్టేసుకున్నాం. ఈ డ్రింక్స్ ఇవి 60 రూపీస్ ఒక్కొక్కటి. ఓకే, అండ్ వాడు మంచిగా డస్ట్బిన్ కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ వాడు మంచిగా ఏరియా కూడా ఇచ్చాడు పడుకోవడానికి, చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తే మన రూమ్లోనే డైనింగ్ చేసేది ఉంది. యాక్చువల్లీ బఫెట్ అంట, 650 రూపీస్. మనకి రూమ్ డైనింగ్ కూడా ఉంది, ఫుడ్ మెన్యూ ఎక్సెట్రా ఉంది కదా ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ ఉంది. అండ్ మీకు ఇక్కడ నుంచి చూపిస్తారు చూడండి. నైట్ టైం ఇది ఏం కనిపించదు, నైట్ టైం ఏం కనిపించలే మీకు. నేను రేపు మార్నింగ్ చూపిస్తా, సూపర్ ఉంటుంది. అర్లీ మార్నింగ్ నేను ఎట్లా నాకు చెప్పినా కదా మీకు, మేము గిరి ప్రదక్షిణ వెళ్తున్నాం. అండ్ టెంపుల్ దర్శనం అయినాక మేము ఒక 2-3 అవర్స్ ఖాళీగానే ఉంటాం, అప్పుడు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంతా మంచిగా చూపిస్తాం. అండ్ ఇప్పుడు మీకు మెయిన్ విషయం, నాకైతే అది మెయినే, ఏంటంటే బాత్రూమ్. ఎందుకంటే నార్మల్గా ఎక్కువ మనకి మెయిన్ బాత్రూమే కావాలి, ఎందుకంటే అక్కడే స్నానం చేస్తాము, ఎక్సెట్రా వర్క్స్ అని చేస్తాం అక్కడే. సో బాత్రూమ్ మనకి మెయిన్ యాక్చువల్లీ. సో ఇది బాత్రూమ్ యాక్చువల్లీ చూడండి.
షవర్ వేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిండు వాడు ప్లేస్. ఎక్కువ అంటే లైక్ కవరింగ్ ఏం లేదు, కర్టన్ ఒకటే ఉంది. బట్ ఓకే, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు చూసారు కదా, ఇది యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ కవరింగ్కి లేదు మనకి, బట్ మేనేజ్ అయిపోద్ది, చాలా పెద్దగా ఉంది కదా. మనకి ఇక్కడ వాడు ఐటమ్స్ ఇచ్చాడు చూడండి, షవర్ క్యాప్ అండ్ సోప్ ఇచ్చిండు ఒకటి, ఇక్కడ గ్లాస్ ఇచ్చారు, ఇక్కడ చూసిన వీకేర్ కిట్ కూడా ఇచ్చాడు. వావ్. అండ్ ఇక్కడ చిన్న పాట్ చూడండి, ఎంత బాగుంది కదా, చాలా పాట్, చిన్న పాట్, మాయిశ్చరైజర్ అండ్ టాల్కమ్ పౌడర్ ఇచ్చిండు. ఇది మా రూమ్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ ఇట్లానే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వాడు సెంట్రల్ ఏసీ ఇచ్చాడు, సెంట్రల్ ఏసీ ఇచ్చాడు. ఇక్కడ వాడు దాని కంట్రోల్ కూడా ఇచ్చాడు. అండ్ ఫైర్ ఎగ్జిట్ ప్లాన్ ఉంది ఇక్కడ. అంటే ఇది స్టేర్స్, ఇది బయట స్టేర్స్, మీకు చూపిస్తారండి. సో వాడు ఇక్కడ స్టేర్స్ ఇచ్చాడు. అండ్ అటు సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉందంట. నేను మీకు అవన్నీ రేపు చూపిస్తాను. ఇక్కడ ఎక్కువ లైటింగ్ లేదు కదా, లైటింగ్ లేకుండా మీకు చూపిస్తే బాగుంటుంది. డే టైంలో చూస్తూ సూపర్ ఉంటుంది ఇక్కడ. సో అది మా రూమ్ చూపించేసిన కదా, అంతా ఓకేనా. అంటే పైసలు పెట్టుకోగలుగుతాము అన్నోళ్ళు వచ్చి పెట్టుకోవచ్చు ఇక్కడ. లేదు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే దాని కూడా నాకు సజెషన్స్ నేను మంచి చెప్తాను మీకు. మొత్తం ట్రిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎట్లా వచ్చినానో లేకపోతే బస్ ఎట్లా అయినా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది కానీ అక్కడ బోర్డు పైన 5 అని రాసింది, అంటే ఇది ఫిఫ్త్ లింగం ఇది. అండ్ మేము విజిట్ చేసిన దాంట్లో ఇది 6th లింగం, వాయులింగం, అంటే వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. ఇప్పుడు మన 10 లింగాలు అనేవి అయిపోయినాయి, అన్ని 10 లింగాలు అయిపోయినాయి. మనమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం, అరుణాచలేశ్వర స్వామి టెంపుల్. సో మనం వెళ్ళి దర్శించుకుందాం. లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటే నేను లోపల తీస్తాను వీడియో, అలా లేకపోతే నేను ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవాలి. మీరు అందరూ ఓం నమః శివాయ అయితే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో చాలా పీస్ఫుల్ గా చూడండి, గోపురం 10 అంతస్తులంట గోపురం చూడండి. వావ్. అందరూ అరుణాచలేశ్వర స్వామికి జయ అనుకోండి.